హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిబోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఈరోజు రోజు వాటర్ని ఎలా తయారు చేసుకునేది అది చూపిస్తాను మీకు. మనం మార్కెట్లో కొనుక్కుంటాం కదా ఎక్కువగా రోజు వాటర్ని. దానిలో అట్లా మార్కెట్లో తీసుకోవడం వల్ల దానిలో కెమికల్స్ ఉంటాయి. అట్లా మార్కెట్లో మనం కొనుక్కోకుండానే మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా కొన్ని రోజ్ పూలు తీసుకున్నాను. మనకి ఇట్లా రెడ్ కలర్లో ఉండే రోజా పూలే తీసుకోవాలి. మనకి రోజు వాటర్కి ఇలా రెడ్ కలర్ ఉన్న రోజా పూలనే తీసుకొని వీటిని రెక్కలన్నీ ఇలా తుంచేసుకోవాలి. ఈ లోపల బ్లాక్ అనేది కూడా ఇట్లా మొదల వరకు ఇట్లా తీసేసుకోవాలి క్లీన్గా. ఇట్లా మొదట్లో కూడా క్లీన్గా తీసేసుకొని ఈ రోజా పూలన్నీ అట్లనే తీసేసుకుందాం. మనకి ఇట్లా రెడ్ కలర్ ఉన్న పూలు మాత్రమే తీసుకోవాలి. ఇట్లా మొదట్లో బ్లాక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ను కూడా ఇట్లా ఒలిసేసుకుందాం. ఇలా రెక్కలు తీసుకున్నాక మొదట్లో బ్లాక్ అనేది ఉంటుంది, బ్లాక్ను కూడా ఇలా తుంచేసేసుకుందాం. ఇట్లా అన్నీ మిగతా అన్నీ కూడా ఇలానే క్లీన్ చేసుకుందాం. మనం అన్నీ ఇలా ఒలిసి పెట్టుకున్నాం కదా రోజా పూల్ని. ఈ రేకల్ని ఒక గిన్నె తీసుకొని ఇలా ఒక గిన్నె తీసుకున్నాను. ఈ రేకలన్నీ మనం ఇందులోకి వేసేసుకుందాం. మనం అన్నీ ఇట్లా ఒక గిన్నెలోకి ఒలిసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం కదా, మళ్ళీ వేరే గిన్నె ఒకటి పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకుందాం. మనకి ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ అట్లా వాటర్ పోసుకున్నాం. నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను. మనకు ఈ వాటర్ అనేది బాగా తెరిలేటట్టు కాగబెట్టుకుందాం. మనకి వాటర్ అనేది తెరులుతున్నాయి కదా, అట్లా తెరులుతున్నప్పుడు మనం కట్ చేసి ఈ రేకలు తీసుకున్నాం కదా, గులాబీ రేకల్ని ఇందులోకి వేసేసుకుందాం. మనకి కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, మనకి రెడ్ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. మనం ఆ మంటను కూడా సిమ్లో పెట్టేసుకుందాం. ఎక్కువ మంట మీద కాదు, తక్కువ మంట మీద చేసుకోవాలి. మనకి ఈ ఆకంతా చూసారా ఎట్లా కలర్ చేంజ్ అయిపోయిందో. ఈ వాటర్లో ఇట్లా ఉడికిపోయి దీనిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. మనకి అప్పుడు రోజు వాటర్ తయారవుతుంది. మనకి ఇట్లా 2 మినిట్స్ అయ్యే వరకు ఇట్లా చేసేసుకుందాం. మనకి రోజు వాటర్ తయారవుతుంది చూసారా ఫ్రెండ్స్. మనకి రోజు వాటర్ మనకి ఇట్లా 2 మినిట్స్ వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. మనకి రోజు వాటర్ చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా. మనకి 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా రోజు వాటర్ని. మనం అట్లా కొలత తీసుకొని పోసుకుంటే మనం 1 గ్లాస్ అయ్యే వరకు
ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. మనకి చూసే మన కలర్ చేంజ్ అవుతుంది. మనకి ఆకులన్నీ ఇట్లా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, మనకి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. మంట కూడా ఎక్కువ పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా తిప్పుకోవడం వల్ల మనకు ఆకు తొందరగా కలర్ చేంజ్ అయ్యి తొందరగా మనకి రెడీ అవుతుంది. మనకి ఇప్పుడు రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. మనకి రోజ్ వాటర్ అనేది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఈ రోజ్ వాటర్ని కొంచెం చల్లగా చేసుకుందాం. మనకి ఇప్పుడు రోజ్ వాటర్ని దీనిలో ఇది తీసుకున్నాను, వడపోస్తున్నాను. మనం ఇట్లా రెడీ అయిన రోజ్ వాటర్ని దీనిలో గాజు గ్లాస్లో వేసుకొని వడకట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనకి రోజ్ వాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా యూజ్ చేయాలని కూడా నేను మీకు చూపిస్తాను. ఇలా రోజ్ వాటర్ని నేను గంధం పొడి 1 స్పూన్ గంధం పొడి తీసుకున్నాను. గంధం పొడిలో 1 స్పూన్ రోజ్ వాటర్, ఈ గంధం పొడిలోకి 1 స్పూన్ రోజ్ వాటర్ పోసుకొని బాగా అప్లై చేసుకొని చూసారా, ఇట్లా 1 స్పూన్ వేసుకొని ఇట్లా మా ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. మొహం మీద ఉన్న జిడ్డు అంతా ఏమన్నా ఉన్నా పోతుంది. మనం బయట నుంచి రాగానే ఇట్లా అప్లై చేసుకున్నామంటే చాలా గ్లో అవుతుంది, ఫేస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం తొందరగా బ్యూటీ పార్లర్కి అట్లా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాము. కానీ అలా కాకుండా ఇలా మనం రోజ్ వాటర్ తయారు చేసుకొని ఇలా గంధం పొడిలోకి వేసుకొని 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని కూడా ఇలా ఒక ఫేస్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే మొహం మీద ఉన్న బ్లాక్ మచ్చలున్న మొహం చాలా కాంతివంతంగా ఉంటుంది. కంపల్సరిగా మీరు ట్రై చేయండి. ఇలా గంధం పొడి లేకుండా ఉండేవాళ్ళు కూడా ముల్తానీ మట్టిలో అయినా ట్రై చేయొచ్చు. ఇట్లా ముల్తానీ మట్టి కూడా 1 స్పూన్ ముల్తానీ మట్టిలోకి 1 స్పూను రోజ్ వాటర్ తీసుకొని ఇలా ఉండలు లేకుండా ఇట్లా నీట్గా చేసుకొని మనం ఇట్లా అప్లై చేసుకోవడం కూడా ఫేస్ చాలా గ్లో అవుతుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇట్లా మనకి బ్యూటీ పార్లర్కి పోయే పనే ఉండదు. మనం రోజు కనుక ఇలా చేసుకుంటే కంపల్సరీగా రోజు ఇలా చేసుకోండి. లేదు మనకి ముల్తానీ మట్టి సరిపోదు, గంధం కూడా సరిపోదు అన్నప్పుడు మనం పసుపు 1 స్పూన్ పసుపు వేసుకొని పసుపులో కూడా రోజ్ వాటర్ వేసుకొని అలా నేను ఇప్పుడు ఏ విధంగా చూపించానో అలాగ పసుపును కూడా తీసుకొని అలా చేసుకోవచ్చు. అది కూడా మీకు సరిపోలేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని లేదంటే దూది తీసుకొని ఈ రోజ్ వాటర్లో అద్ది ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఏమి లేకుండా ఉట్టి రోజ్ వాటర్తో కూడా ఫేస్ని అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ చాలా గ్లో అవుతుంది. మనకి అలసట అనేది కూడా మనకి మొహం మీద కనిపించుకోకుండా ఉంటుంది. మనకి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా కంపల్సరీగా ట్రై చేసుకోండి. మన బయట నుంచి రాగానే కూడా ఇట్లా రోజ్ వాటర్ని మన కాటన్తో కానీ దీన్ని ఫేస్ మీద అప్లై చేయడం వల్ల ఫేస్ చాలా గ్లో అవుతుంది. మీరు కూడా కంపల్సరీగా ఇట్లా ట్రై చేయండి. మనం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు కదా రోజ్ వాటర్ని.
మనకు ఈ గాజు సీసాలో కానీ ఈ గాజు బాటిల్స్ కానీ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో మాత్రం పెట్టుకోవద్దండి, కంపల్సరిగా ప్లాస్టిక్ బాటిల్స్ని వాడద్దు, గాజు వాటర్లోనే ఎక్కువ వాడండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గాజు సీసాలో పోసుకొని మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. నేనైతే కంపల్సరిగా ఇట్లా వీటితోనే ట్రై చేస్తాను ఎక్కువగా. పిల్లలకు కూడా ఇదే యూజ్ చేస్తారు. మీరు కూడా కంపల్సరిగా చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. బయట మాత్రం కొనుక్కున్నవి మాత్రం తెచ్చుకోవద్దు, ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి, మన ఫేస్ కూడా పాడైపోతుంటుంది. కానీ అలా కాకుండా మీకు సింపుల్గా చూపించాను కదా, ఇట్లా రోజ్ పూలతోటి ఇలా సింపుల్గా తయారు చేసుకొని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ కూడా కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. ఫ్రెండ్స్, ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.